అందరికీ నమస్కారం. తెలంగాణలో బుల్డోజర్ పాలిటిక్స్ తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ భారత రాష్ట్ర సమితిని యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీసుని కూల్చేయమని బహిరంగంగా ఆదేశాలు ఇచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏం చూసుకొని మీరు ఇంత విరవిగిపోతున్నారు? పక్కా అనుమతులతో కట్టిన ఆ పార్టీ ఆఫీసును కూల్చేయడం అనడం ఎంత సబబు? తప్పు కదా ఇది. ఈ బుల్డోజర్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏం జరుగుతుంటారు తెలంగాణని? ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు రేగల్చాలన్నా అంటే భారత రాష్ట్ర సమితికి మీకు 2% ఓట్లు తక్కువ వచ్చినాయి. 39 మంది వాళ్ళు వచ్చారు. నయాన్నో భయాన్నో ఎమ్మెల్యేలు లాక్కుంటారు. అంత మాత్రాన భారత రాష్ట్ర సమితి ఇక అయిపోయినట్టేనా? భారత రాష్ట్ర సమితికి ఓటు బ్యాంక్ లేదా? మీరు ఎమ్మెల్యే లాక్కున్నంత మాత్రాన భారత రాష్ట్ర సమితి పని అయిపోయినట్టా? ఇది పద్ధతి మంచిది కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు పాలనపైన దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టండి. అంతేగాని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆఫీసు కూల్చేయమని కలెక్టర్లకు బహిరంగ ఆదేశం వేయడం అసలు ఏంది? ఎంత పాలన ఏంది ఇది? ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకున్నారు కదా, మరి నేడేం చేస్తున్నారు మీరు? ఇది పద్ధత వెంకటరెడ్డి గారు? ఎన్ని రోజులు ఉంటారు మీరు అధికారంలో? ఎప్పటికీ శాశ్వతం అని మీరు అనుకుంటున్నారా? అంటే మేమే శాశ్వతము, వేరు ఎవరు రారని మీరేమన్నా రాసుకొని వచ్చిండ్రా ఇక్కడ? ఇది పద్ధతి కాదు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు మనుగడలో ఉండాలి. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీల నాయకులు కూడా మలగాలి. ఒకవేళ కేసీఆర్ మీలా వద్దనుకుంటే మీరు ఉంటున్నారా ఇప్పటివరకు? మీరు ఎన్నో కేసులో జైల్లోకి పోతున్నారు మీరు. కానీ కేసీఆర్ అటువంటి కక్షలకు పోలేదు. కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇచ్చిండు కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీ అయినా కానీ ప్రజా జీవితంలో ఉండే పార్టీలు, ఒక పార్టీ ఒక రోజుకు నాశనం కాదు, ఒక పార్టీ పైకి లేవదు. గెలుపోవటములు సహజం. అంతేగాని ఈరోజు భారత రాష్ట్ర సమితికి అధికారం లేదని చెప్పి మీరు నన్ను అడగద్దు, నన్ను అడగకన్నా ముందే మీరు దాన్ని కూల్చేయాలా, నా వరకు ఆగుతారా కలెక్టర్గా? ఇది పబ్లిక్లో మంచిగా ఉంటుంది చూడడానికి, కానీ నైతికతను లోపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ గతం చూసుకోండి, మీ గతం ఎలా ఉండని చూసుకోండి. మీరు పార్టీ ఆఫీస్ కూల్చినంత మాత్రాన భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఉన్న గౌరవం మాత్రం ఎప్పటికీ పోదండి. దయచేసి ఇలాంటి పనులు చేయకుండా మీరు ప్రజలకు మేలు చేసే పనులు చేయండి. మీరు ఇచ్చిన హామీలపైన నెరవేర్చండి. మీరు ఇస్తాన రైతు బంధు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి, విత్తనాలు ఇవ్వండి. అంతేగాని మీరు ఇలాంటి కక్షలకు పోయి చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. పోయేది మీ పరువే. ఎందుకంటే మీరు ఇలాంటి చర్యలు చేసినందుకు భారత రాష్ట్ర సమితికి ఖచ్చితంగా సానుభూతి దొరుకుతుంది సార్. నమస్తే.